ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక కొత్త సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది జాస్ ఫర్ 2 కొరియన్ బిఎల్ డ్రామా. ఐ హోప్ మీకు అందరికీ ఈ సిరీస్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా సిరీస్ ని స్టార్ట్ చేస్తాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం మన ఫస్ట్ మేల్ లీడ్ ని చూస్తాం. అతని పేరు యున్ సే హ్యూన్. ఇతన్ని మనం యున్ అని పిలుచుకుందాం. అతను వర్షంలో కూర్చొని ఏడుస్తుంటాడు. సో అప్పుడే మనకు అక్కడ మన సెకండ్ లీడ్ హ్యాన్ తయ్యి కూడా వచ్చేస్తాడు. ఇతన్ని మనం హ్యాన్ అని పిలుచుకుందాం. అప్పుడు అతను యున్తో అంటాడు, నువ్వు ఈ వర్షంలో ఏం చేస్తున్నావు? నీకు కోల్డ్ అయిపోతుంది. అప్పుడే అతను చూస్తాడు యున్ ఏడుస్తున్నాడు అని. అప్పుడు అతను అడుగుతాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు యున్ అంటాడు, ఇది ఒక ప్లేస్, ఎక్కడైతే నేను రాగలను. సో దాని తర్వాత మనం చూస్తాం హాన్ యున్ ని ఇంటికి తీసుకెళ్తుంటాడు. అప్పుడే యున్ కింద పడిపోతుంటాడు. సో అప్పుడే హాన్ యున్ ని పట్టుకుంటాడు. అప్పుడు హాన్ తన మనసులో అనుకుంటాడు, నేను ఇప్పుడు యున్ గురించి నా ఫీలింగ్స్ ని ఇంకా మనసులో దాచుకోలేను. వెనుక అడుగు వేయడానికి చాలా లేట్ అయిపోయింది. సో నేను నా మనసులో నుండి సేయూన్ ని తీసేయలేను. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నేను సేయూన్ తోని దూరంగా ఉండలేను. సో అలా చెప్పేసి హాన్ తై యున్ ని కిస్ చేస్తాడు. ఇక్కడ మనకి పాస్ట్ సీన్ ని చూపిస్తారు. సో ఇక్కడ మనం చూస్తాం యున్ అతని ఫాదర్ ముందు పియానో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇప్పుడు అతను మనసులో అనుకుంటాడు, మా నాన్న ఒక ఫేమస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఇంకా అతను ఒక క్లాసికల్ పియానో మాస్టర్ కూడా. నా బ్రదర్ సేజింగ్, అతనికి కాలేజ్ లో స్కాలర్షిప్ కూడా దొరికింది. ఇంకా అతను నేషనల్ పియానో ఛాంపియనిస్ట్ కూడా అయిపోయాడు. సో అందరు కూడా నా మీద అలానే హోప్ పెట్టుకున్నారు. నేను కూడా అలానే నా ఫ్యామిలీని గర్వపడేలా చేస్తాను అని, ఇంకా వాళ్ళలాగే క్లాసికల్ పియానిస్ట్ అవుతాను అని. ఒకవేళ నేను అలా చేయకపోతే నాకు ఈ ఇంట్లో ఎలాంటి ప్లేస్ ఉండదు. వాళ్ళు నన్ను ఇంట్లో నుండి తరిమేస్తారు. కానీ నేను ఒక క్లాసికల్ పియానిస్ట్ కావాలనుకోవడం లేదు, కానీ నేను ఒక జాస్ పియానిస్ట్ కావాలనుకుంటున్నాను. సో ఇదే నా డ్రీమ్. సో అప్పుడే యున్ వాళ్ళ నాన్న చూస్తాడు యున్ నోట్స్ చూస్తూ పియానోని వాయిస్తున్నాడు అని. అది చూసి అతనికి చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను సేయూన్ తో కోపంతో అంటాడు, నువ్వు ఈ సాంగ్ ని 1000 టైం ప్రాక్టీస్ చేసావు, కానీ ఇప్పటి వరకు కూడా నువ్వు మ్యూజిక్ నోట్ ని చూసి పియానోని వాయిస్తున్నావు. ఇంకా ఇప్పటి వరకు కూడా నీకు నోట్స్ గుర్తు రాలేదా? అప్పుడు సేయూన్ చెప్తుంటాడు, నేను డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తుంటాను. సో దీని వల్ల నాకు తినడం, షవర్, ఇంకా పడుకోవడానికి కూడా టైం దొరకదు. కానీ అది విన్న తర్వాత వాళ్ళ నాన్నకి ఇంకా చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను చెప్తుంటాడు, ఎక్స్క్యూజ్ చెప్పడం ఆపేసేయి. సో అప్పుడే మనం చూస్తాం అతని బ్రదర్ అక్కడ జిన్ వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నువ్వైతే చాలా తొందరగా వచ్చేసావు. ఈ రోజు నీకు డిపార్ట్మెంట్ హెడ్ తోని ఎలా మీటింగ్ జరిగింది? సో అప్పుడు సేజింగ్ చెప్తాడు, బాగానే ఉండే. సో అప్పుడు అతను సేయూన్ తో అడుగుతాడు, నీ ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది? అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, అతను ఎప్పుడు కూడా చాలా బ్యాడ్ గానే ఉన్నాడు, ఇతనికి ఇంకా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది. సో అప్పుడు మనం చూస్తాం సేజిన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు వాళ్ళ నాన్న సేయూన్ తో చెప్తాడు, సో నువ్వు న్యూ స్కూల్ కి వెళ్ళి అక్కడ చూడు, అక్కడ పిల్లలు ఎలా పియానో వాయిస్తున్నారు. నువ్వు నీ ప్రాక్టీస్ ని అయితే మర్చిపోకు, లేకపోతే నువ్వు వాళ్ళకంటే వెనుక పడిపోతావు. దానికి సేయూన్ సరే అని చెప్తాడు. అప్పుడు మనం చూస్తాం సేయూన్ తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. సో అప్పుడు అతను అక్కడ తన డైలీ స్కెడ్యూల్ ఒక పేపర్ ని చింపేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అని. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సేయూన్ ఒక ఫేమస్ జాజ్ పియానిస్ట్ కన్సర్ట్ ని పెట్టి చూస్తుంటాడు. అప్పుడు తను ఆలోచిస్తుంటాడు, ఒక రోజు తప్పకుండా నేను కూడా ఫేమస్ జాజ్ పియానిస్ట్ అవుతాను అని, ఇలానే ఒక పెద్ద స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తాను అని. అది ఇమాజినేషన్ చేసి సేయూన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే అతని డ్రీమ్ లో సేజిన్ వస్తాడు. నువ్వు ఇలాగా మెంటల్ గా ఎందుకు స్మైల్ చేస్తున్నావు? అది చూసి సేయూన్ అతని డ్రీమ్ లో నుండి లేస్తాడు. సో అప్పుడు అతను చూస్తాడు సేజిన్ వితౌట్ పర్మిషన్ అతని రూమ్ లోకి వచ్చేసాడు అని. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు నాక్ చేస్తే అయిపో కదా. ఇప్పుడు సేజిన్ చెప్తాడు, నేను చేశాను, బట్ నువ్వు ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. సో నేను ఆలోచించాను, నువ్వు నాన్నతో తిట్లు తిన్న తర్వాత చాలా సాడ్ గా ఉంటావు అని. నువ్వైతే మెంటల్ లాగా నవ్వుతున్నావు. అప్పుడు యున్ చెప్తుంటాడు, అతను నా మీద ఎప్పుడు కూపుడుతూనే ఉంటాడు, సో దాని వల్ల నాకు అలవాటు అయిపోయింది. సేజిన్ చెప్తుంటాడు, రేపటి నుండి నువ్వు ఒక కొత్త స్కూల్ కి వెళ్తున్నావు. నువ్వు లాస్ట్ ఇయర్ నుండి స్కూల్ కి వెళ్ళట్లేదు. నువ్వు ఒక లాంగ్ బ్రేక్ మీద ఉండే. నువ్వు నీ స్కూల్ లైఫ్ ని చాలా మిస్ అయ్యావు కావచ్చు. ఇప్పుడు సేయూన్ చెప్తుంటాడు, ఇది మొత్తం తప్పు. నేను డే ఉన్న నైట్ మొత్తం ప్రాక్టీస్ చేస్తుండే, ఏమీ తినకుండా. ఇప్పుడు సేజిన్ చెప్తుంటాడు, ఇంట్లో ఉండడం ఏదైనా జైల్లో ఉండడం కంటే తక్కువ కాదు, కానీ నువ్వు డాడ్ తో కోపంతో ఉండకు, అతనంతా నీ మంచికి కోరుకుంటున్నాడు. అప్పుడు అతను యున్ కి అతని పాత సాంగ్ బుక్స్ ఇస్తుంటాడు. అప్పుడు యున్ చెప్తుంటాడు, ఇదంతా నువ్వు నాకు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? అప్పుడు సేజిన్ చెప్తుంటాడు, ఇంకా నేను అబ్రాడ్ వెళ్ళడానికి టైం ఉంది, కానీ అలా కాదు, కానీ నేను తొందరలోనే వెళ్ళబోతున్నాను.
అందువల్లనే నేను ఇదంతా ఇస్తున్నాను. ఇంకొక విషయం, క్లాస్ మ్యూజిక్ గురించి నువ్వు డాడీకి తెలియనివ్వకు, లేకపోతే అతను నీ మీద చాలా కోపడతాడు. అప్పుడు యూన్ అడుగుతాడు, నువ్వు ఎప్పుడు అబ్రాడ్కి వెళ్తున్నావు? అప్పుడు జిన్ చెప్తుంటాడు, నాకు కూడా తెలియదు. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం హాంతైని చూస్తాం. అతను వాళ్ళ బ్రదర్ చనిపోయిన తర్వాత నుండి ఒంటరిగా ఉంటుంటాడు. అప్పుడు అతను మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని రెడీ అయి స్కూల్ కి వెళ్తుంటాడు. అప్పుడే తైకి అతని అంకుల్ నుండి మెసేజ్ వస్తుంది, నీకు తెలుసు కదా ఇది ఈ రోజు నేను స్కూల్ ఎండ్ అయిపోయిన తర్వాత నేను నిన్ను తీసుకోవడానికి వస్తాను. అది చూసిన తర్వాత హాంతై అతని స్కూల్ కి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు సియూన్ అతని ఫోన్ లో అతని స్కూల్ ని వెతుకుతుంటాడు. సో అతనికి అర్థం కాదు స్కూల్ ఏ డైరెక్షన్ లో ఉందో. అప్పుడే అతనికి గుర్తొస్తుంది, ఎప్పుడైతే సేజిన్ అతన్ని అడుగుతాడో, నేను నీకు స్కూల్ కి డ్రాప్ చేయాలా? అప్పుడు సియూన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు, నేను ఇప్పుడు ఒక చిన్న పిల్లోడిని కాదు, నేను ఒంటరిగా వెళ్ళగలను. ఇప్పుడు అది గుర్తు తెచ్చుకొని యూన్ చెప్తుంటాడు, నేను అలా చెప్పకపోతే అయిపో. అప్పుడే సేయూన్ కి ఒక అబ్బాయి కనబడతాడు. అతను జో తైహూన్ ఉంటాడు. సో అప్పుడు అతను అక్కడికి వెళ్లి తనకి స్కూల్ అడ్రస్ అడుగుతాడు. ఇక్కడ జ్యోతైకి కూడా తెలియదు స్కూల్ ఎటువైపు ఉందో. సో అప్పుడే మనం చూస్తాం అతని బాయ్ ఫ్రెండ్ ఈ దైవులు అక్కడికి వచ్చేస్తాడు. దైవుని ని వేరే వాళ్ళతో చూసి అతనికి జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు అతను అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు తైయూన్ దైవులతో అడుగుతాడు, నీకు స్కూల్ దారి తెలుసా? అప్పుడు దైవులు చెప్తాడు, స్కూల్ అటువైపు ఉంది. అది విన్న తర్వాత సయూన్ వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు దైవులు చాలా జెలస్ గా ఫీల్ అవుతూ అతను అడుగుతుంటాడు, నువ్వైతే చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు అతని నెంబర్ ఏమైనా తీసుకున్నావా? అది విన్న తర్వాత తయూన్ స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు, పద ఇక్కడ నుండి. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం హాంతై స్కూల్ కి వెళ్తుంటాడు. అతని ఫ్రెండ్ దోయూన్ వస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, రేపు నీ బర్త్డే, సో నీకు ఏ గిఫ్ట్ కావాలి? నేను నీ గురించి అదే తీసుకుంటాను. కానీ ఇటువైపు హాంతై ఎలాంటి గిఫ్ట్ వద్దు అని చెప్తాడు. సో అప్పుడు దయోన్ అతనితో ఈ రోజు గేమ్ ఆడడానికి పద అని చెప్తాడు. సో ఇక్కడ హాంతై లేదు, ఈ రోజు నాకు ఒక చోటుకి వెళ్లాల్సి ఉంది అని చెప్పేస్తాడు. అప్పుడు దయోన్ అడుగుతాడు, ఎక్కడ? అప్పుడు హాంతై చెప్తాడు, ఇది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువైపు హాంతై చాలా సీరియస్ మూడ్ లో ఉన్నాడు అని అనుకొని దోయూన్ అతన్ని చీరప్ చేయడానికి అతన్ని టీచ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సేయూన్ కి అతని టీచర్ అతనికి బుక్స్ యూనిఫామ్ ఇచ్చి చెప్తుంది, ప్రొఫెసర్ యూన్ నేను బాగా చూసుకోవాలని చెప్పారు. అతను నాతో చెప్పాడు, నువ్వు స్కూల్ 1 year వరకు వదిలేసావు అని. సో దీంతోనైతే నువ్వు పియానో మీద చాలా ఫోకస్ చేయడానికి. సో ఒకవేళ నీకు క్లాస్ లో లేకపోతే స్టడీ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో చెప్పొచ్చు. సో అప్పుడు సేయూన్ సరే అని చెప్పి తన అన్ని వస్తువులను లాకర్ లో పెట్టేస్తాడు. ఇటువైపు హాంతయూన్ దోయూన్ క్లాస్ కి వెళ్తుంటారు. సో అప్పుడు మనం చూస్తాము వాళ్ళ సీనియర్ జోహా అతని సస్పెండ్ ని కంప్లీట్ చేసుకుని తిరిగి వస్తాడు. సో అప్పుడు అతను వాళ్ళిద్దరితో చెప్తుంటాడు, మిమ్మల్ని ఇద్దరిని చాలా టైం తర్వాత చూసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది, నువ్వు బాగైతే ఉన్నావు కదా హాంతై. కానీ ఇటువైపు హాంతై అయితే ఏం చెప్పడు. అప్పుడు దోయూన్ చెప్తాడు, మీరు రిటర్న్ వచ్చేసారా సీనియర్? అప్పుడు జోహా దోయూన్ ని ఇగ్నోర్ చేసి హాంతైతో చెప్తుంటాడు, నువ్వు అసలు చేంజ్ కాలేదు, నువ్వు ఫస్ట్ లాగానే ప్రౌడిష్ గా ఉన్నావు, నీకైతే సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా రాదు. సో అప్పుడు జోహా హాంతైకి క్లోజ్ గా వచ్చి అతను చెప్తుంటాడు, నాకు తెలియదు నా చిన్న సిస్టర్ అసలు నిన్ను ఎందుకు లైక్ చేస్తుందో. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఒకవేళ ఆమె నేను ఇష్టపడితే నువ్వు చాలా బాగా డ్రెస్అప్ కావాలి. అప్పుడు అతను చెప్తాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. సో అప్పుడు వాళ్ళిద్దరు క్లాస్ కి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం సేయూన్ మ్యూజిక్ వింటూ వెళ్తుంటాడు. సో అప్పుడే అతను జోహా యొక్క సిస్టర్ జోహీతో గుద్దుకుంటాడు. సో దాని వల్ల ఆమె చేతిలో నుండి ఆమె గిఫ్ట్ కింద పడిపోతుంది, ఏదైతే ఆమె హాంతైకి ఇవ్వడానికి వెళ్తుండే. సో అప్పుడు ఆ గిఫ్ట్ ఖరాబ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత జూహీకి చాలా కోపం వస్తుంది. సో అప్పుడు ఆమె సేయూన్ మీద కోపడుతూ ఉంటుంది, నువ్వు చూసి నడవలేకపోయావా, నువ్వు నా గిఫ్ట్ ని ఖరాబ్ చేసేసావు, నీకు తెలియదా ఇక్కడ అవుట్ సైడర్స్ అలౌ లేరు అని. సో అప్పుడు సేయూన్ చెప్తుంటాడు, నేను అవుట్ సైడర్ కాదు, అయినప్పటికీ నువ్వే చూడకుండా నడుస్తుండే, కానీ ఇక్కడ జూహీ ఆమె తప్పు ఒప్పుకోదు. సో అప్పుడు ఆమె చెప్తుంది, నెక్స్ట్ టైం నుండి చూసి నడువు. సో అలా చెప్పేసి ఆమె వెళ్తూ ఉంటుంది. సో అప్పుడు సేయూన్ ఆమెని ఆపి మ్యూజిక్ రూమ్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కానీ జూహీ కోపంలో ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడే సేయూన్ అతన్ని వెతుకుతుంటాడు మ్యూజిక్ రూమ్ గురించి, కానీ అతనికి ఎక్కడ కూడా దొరకదు. కానీ అప్పుడే అతనికి పియానో యొక్క సౌండ్స్ వినపడుతుంటాయి. సో అప్పుడు అతను మ్యూజిక్ ని ఫాలో అవుతూ స్కూల్ వెనకాలకి వెళ్ళిపోతాడు. సో అక్కడ ఒక మ్యూజిక్ రూమ్ ఉంటుంది. సో అప్పుడు
సేయూన్ డోర్ కి నాక్ చేస్తుంటాడు ఎవరైనా రూమ్ లో ఉన్నారా అని. అప్పుడే ఎప్పుడైతే అతను నాక్ చేస్తాడో అప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా పియానో యొక్క సౌండ్ ఆగిపోతుంది. సో అప్పుడు సేయూన్ లోపలికి వెళ్లి చెక్ చేస్తాడు, కానీ లోపల అయితే ఎవరు ఉండరు. సో అప్పుడు అతను చాలా ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఈ రూమ్ లో నుండి మ్యూజిక్ వినపడుతూ ఉండే, కానీ ఈ రూమ్ లో అయితే ఎవరు లేరు. కానీ అప్పుడు సేయూన్ ఆ విషయం మీద ఎక్కువగా ఆలోచించాడు. అప్పుడు అతను పియానోను వాయిస్తూ ఉంటాడు. సో అప్పుడే ఇటువైపు తైజూన్ పడుకొని ఉంటాడు. సో అప్పుడే అతనికి డ్రీమ్ వస్తుంది. అప్పుడు అతని ఎల్డర్ బ్రదర్ తైజూన్ పియానో వాయించి అడుగుతుంటాడు, నీకు పియానో ఎలా అనిపించింది? అది చూసిన తర్వాత తై భయపడి నిద్రలేస్తాడు. సో అప్పుడే అతనికి మ్యూజిక్ రూమ్ లో నుండి పియానో యొక్క సౌండ్స్ వినపడుతుంటాయి. సో అప్పుడు అతను అక్కడికి వెళ్తాడు. సో అక్కడ వెళ్లి అతను చూస్తాడు, ఒక అబ్బాయి అక్కడ జాజ్ ప్లే చేస్తున్నాడు అని. సో అప్పుడు హంతైకి ఆ అబ్బాయి లోపల అతని బ్రదర్ తైజూన్ కనపడుతుంటాడు. సో దాని వల్ల హంతై చాలా కోపడుతుంటాడు. సో అప్పుడు అతను అడుగుతాడు, నువ్వెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు? కానీ ఇటువైపు సేయూన్ అయితే చాలా పియానో వాయించడంలో నిమగ్నం అయిపోతాడు. అతనికి హంతై యొక్క మాటలు వినపడవు. అది చూసిన తర్వాత హంతైకి ఇంకా కోపం వస్తుంది. సో అప్పుడు అతను వెళ్లి సేయూన్ యొక్క కాలర్ ని పట్టుకుంటాడు. అప్పుడు అతను కోపంతో చెప్తుంటాడు, నేను అడిగాను నువ్వెవరు అని, నీకు ఇక్కడ పియానో వాయించడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? నీకు ఇక్కడ పియానో వాయించడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? సో ఇక్కడ అది విన్న తర్వాత సేయూన్ కి మిస్అండర్స్టాండింగ్ కలుగుతుంది. హంతై కూడా అతన్ని అవుట్ సైడర్ అని అనుకుంటున్నాడు అని, సో అందువల్లనే అతను నా మీద కోపడుతున్నాడు అని. సో అప్పుడు సేయూన్ అతనికి చెప్పడానికి ట్రై చేస్తుంటాడు, మీకు మిస్అండర్స్టాండింగ్ కలుగుతుంది అసలు. కానీ ఇటువైపు హంతై అయితే అతని మాటలు ఏం వినడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు సైలెంట్ అయిపో, నువ్వు నా మాటలు విను, నేను ఇంకొకసారి నిన్ను ఇక్కడ పియానో వాయిస్తూ చూసాను, ఆ రోజు నీది లాస్ట్ డే ఉంటుంది, ఇక్కడ నుండి ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. సో అప్పుడు సేయూన్ అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోతాడు, ఎందుకంటే అతను చాలా భయపడతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, స్కూల్ ఎండ్ అయిపోయిన తర్వాత హంతై అతని అంకల్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అంకల్ చెప్తుంటాడు, నువ్వు రేపు షాప్ కి రా, నేను నా లవ్లీ నెఫ్యూ ఒక బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు హంతై దానికి నిరాకరించి అతను కోపంతో చెప్తుంటాడు, మీరు ఫస్ట్ డ్రైవ్ చేయండి. సో అప్పుడు అంకల్ సరే అని డ్రైవ్ చేస్తుంటాడు. సో అప్పుడు మనం చూస్తాం, వాళ్ళిద్దరూ కలిసి తైజూన్ యొక్క సమాధి దగ్గరికి వెళ్తారు. సో రియల్ గా ఈ రోజు అతని డెత్ యానివర్సరీ. సో అందువల్లనే వాళ్ళందరూ అతనితో కలవడానికి వచ్చారు. కానీ ఇటువైపు హంతై అతని బ్రదర్ తో ఒక విషయం మీద చాలా కోపంతో ఉంటాడు. సో అందువల్లనే అతను తైజూన్ తో మాట్లాడాడు. సో అప్పుడు అతను కోపంతో అతని సమాధి మీద ఫ్లవర్స్ పాడేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు వాళ్ళ అంకల్ తైజూన్ యొక్క సమాధితో చెప్తుంటాడు, నువ్వు ఫీల్ కాకు, హంతైకి కేవలం కొంచెం టైం కావాలి. సో అతను ఇప్పటి వరకు కూడా నువ్వు చనిపోయావు అని తను బయటికి రాలేదు. సో ఇటువైపు మనం సేయూన్ ని చూస్తాం. అతను హంతై యొక్క మాటలను గుర్తు తెచ్చుకొని అతను చెప్తుంటాడు, నేను అవుట్ సైడర్ ని కాదు, నేను కూడా ఇక్కడి ఒక స్టూడెంటే, సో నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయరాదు. సో అలా చెప్పేసి సేయూన్ అతని మీద అతనే కోప్పడుతుంటాడు, అసలు నేను ఇదంతా అతని ముందు ఎందుకు చెప్పలేదు, నేనైతే ఆ టైంలో ఏం చెప్పలేకపోయాను, నేనైతే చాలా మెంటల్. సో అప్పుడు అతను గుర్తు తెచ్చుకుంటాడు, ఎప్పుడైతే అతను జాస్ ప్లే చేస్తుంటాడో అప్పుడు అతను ఎంత హ్యాపీగా ఉన్నాడో. సో అది గుర్తు తెచ్చుకొని సేయూన్ చెప్తుంటాడు, నేను మళ్ళీ జాస్ ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి ఏదైనా పద్ధతి లేదా నేను అతని కళ్ళల్లో రాకుండా పియానో వాయించడానికి? అసలు రియాలిటీ ఏంటిది అంటే సేయూన్ ఒక ఫాదర్ కోరుకుంటున్నారు, సో అతని లాగానే సేయూన్ కూడా ఒక క్లాసికల్ పియానిస్ట్ కావాలని. కానీ ఇటువైపు సేయూన్ ఒక జాజ్ పియానిస్ట్ కావాలనుకుంటున్నాడు. సో వాళ్ళ డాడ్ అతనికి అది కానివ్వడు. సో అందువల్లనే సేయూన్ ఇంట్లో జాజ్ ప్రాక్టీస్ చేయలేకపోతాడు. సో అందువల్లనే అతను దాగి స్కూల్లో జాజ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాడు. దీంతోనైతే అతను అతని డ్రీమ్స్ ని పూర్తి చేయడానికి. సో ఇక్కడ మనం చూస్తాం, హంతై పడుకొని ఉంటాడు. అప్పుడే అతనికి తైజూన్ యొక్క డ్రీమ్ వస్తుంది. అందులో తైజూన్ జాజ్ ప్లే చేస్తుంటాడు. సో అతను చెప్తుంటాడు, నాకు ఇది ఎంతలా ఇష్టం అంటే నేను దీని గురించి చనిపోవడానికి కూడా రెడీ. అది విన్న తర్వాత హంతై వెంటనే లేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఇలాంటి డ్రీమ్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఎలా పడుకోగలను? సో అలా చెప్పేసి అతని నిద్ర మాత్రలని తినడానికి వెళ్తాడు. సో అప్పుడు అతను చూస్తాడు అవైతే అయిపోయాయి అని. సో అది చూసి అతను చాలా కంగారు పడుతుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నాకు ఇలాంటి డ్రీమ్స్ మళ్ళీ వస్తున్నాయి, సో నాకు ఇప్పుడు మళ్ళీ పాత జ్ఞాపకాలు తిరిగి వస్తున్నాయి, నేనైతే అనుకున్నాను నేనైతే ఆ జ్ఞాపకాలను మర్చిపోయాను అని. సో ఆల్ ఆఫ్ సడన్ గా నాకు ఇవన్నీ మళ్ళీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి? సో మేబీ ఇవి అన్ని ఆ అబ్బాయి వల్ల కావచ్చు. సో అందువల్లనే అతని వల్ల నాకు తైజూన్ యొక్క డ్రీమ్స్ మళ్ళీ వస్తున్నాయి. ఓకే పర్వాలేదు, ఎందుకంటే నేను మళ్ళీ ఆ అబ్బాయితో ఎప్పుడు కూడా కలవను. సో నెక్స్ట్ డే మనం చూస్తాం, సేయూన్ టీచర్
టీచర్ తో కలిసి క్లాస్ కి వెళ్తాడు. సో అప్పుడు అతను తనని తను ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడే అతను చూస్తాడు హాంతయ్ కూడా అతని క్లాస్మేట్ ఉన్నాడు అని. అప్పుడు హాంతయ్ కూడా సేవ్ ని చూసి చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఎందుకంటే అతను ఆలోచించాడు మళ్ళీ అతనితో ఎప్పుడు కలవద్దు అని. కానీ వాళ్ళ డెస్టినీ మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపేసింది. సో దీంతోనే ఎపిసోడ్ 1 దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.